నమస్కారం అండి. నమస్తే అమ్మా. డాక్టర్ శ్రీనివాసాచార్యులు గారు, మనం చూస్తే సాధారణంగా ప్రతి ఒక్కరిలో మనం వినే కంప్లైంట్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. అవును. సో అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి, ఏ కారణం చేత? దాదాపుగా ఈ మధ్యకాలంలో చూసినట్టయితే అమ్మా, ఒకప్పుడు ఏదైనా వ్యాధి రావాలంటే ఒక ఏజ్ తోటి సంబంధం ఉండేది. ఇప్పుడు అలాంటి ఏజ్ తోటి సంబంధం లేకుండా అందరికీ కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటిదా అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అంటే ప్రతి వ్యక్తి కూడా ఉదయం లేచినది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో తప్పకుండా వాళ్ళ ఆరోగ్యవంతుడి కిందనే లెక్క. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటంటే టైం టు టైం భోజనం చేయకపోవటం, నిద్ర సరిగా పోకపోవటము, ముఖ్యంగా ఏమాత్రము కూడా శారీరక వ్యాయామం చేయకపోవటం. వీటి వల్ల ఏమవుతుందంటే చాలా వరకు బోన్స్లో ఉన్నటువంటి డెన్సిటీ, అంటే వాటిలో ఉన్నటువంటి శక్తి క్షీణించిపోతుంది. ముఖ్యంగా చాలామంది ఈ మధ్యకాలంలో చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. మనం అనుకుంటాం ఒక 50 సంవత్సరాల తర్వాత కదా మోకాళ్ళ నొప్పులు వచ్చేటి అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా లేదమ్మా. మామూలుగా 15 సంవత్సరాల నుంచి పిల్లోడికి కానీ అమ్మాయికి కానీ మోకాళ్ళ నొప్పులు రావటం మొదలైంది. దానికి గల ప్రధాన కారణం ఏంటిది? ముఖ్యంగా పోషక విలువలు లేకపోవటం, సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోకపోవటం, అదేవిధంగా ఒబేసిటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధానంగా కారణం ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ డి అంటుంటాం మనం. అంటే పాలు తాగాలి కంపల్సరీ కూడా. ఒక గ్లాసు ఉదయము, ఒక గ్లాసు సాయంత్రము విటమిన్ డికి సంబంధించింది తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఏమవుతుందమ్మా అంటే డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోయింది. అంటే రకరకాల వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి ప్రజలకు అనేకమైనటువంటి డ్రగ్స్ వాడటం వల్ల కూడా ఈ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయంటారా? తప్పనిసరమ్మా. ఎందుకంటే ఆ నొప్పులు వాళ్ళు పెట్టేటువంటి టాబ్లెట్స్ లోపల చాలా వరకు తొందరగా నయం కావాలని చూస్తున్నారు. జనాలు ఎట్లున్నారమ్మా అంటే ఇవాళ రేపు అంతా కూడా క్షణాల్లో తగ్గిపోవాలి. అంతే తప్ప అది రావడానికి గల కారణం ఏంటిది, దానికి సంబంధించిన మందులు ఇస్తాము, ఒక 2 రోజులు ఆగండి పూర్తిగా నయం చేస్తామంటే వినే కాలం కాదు. ఎందుకంటే అందరికీ కూడా లైఫ్ గడవాలి. ముఖ్యంగా కూడా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ లేచిన మొదలు నైట్ పడుకునేంత వరకు బిజీ షెడ్యూల్, ఆ పని వాళ్ళు అయిపోవాలి అనేటువంటి తరుణంలో ఏం చేస్తున్నారంటే వెంటనే తగ్గిపోయే మార్గంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే పెయిన్ కిల్లర్స్ వాడటము, స్టిరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవటము, అదే పనిగా ఏమాత్రం కూడా వ్యాయామం చేయకపోవటం అమ్మా, అది కూడా ప్రధాన కారణము. అంతేకాకుండా ఏవైతే జాయింట్స్ ఎక్కువగా మనం యూజ్ చేస్తుంటాం, కొన్ని జాయింట్స్ను కూర్చోవటము లేవటమే కావచ్చు, లాంగ్ సిట్టింగ్ వల్ల కూడా ఈ బ్యాక్ బోన్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారమ్మా, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, వీళ్ళదంతా సిట్టింగ్ పొజిషన్. పాపం వాళ్ళకి తెలియకుండా ఏమవుతుందంటే స్పైనల్ కాలం మొత్తము కూడా, ఆ వర్టెబ్రల్ కాలం అంతా కూడా ఏమవుతుందంటే అంతా కూడా జిగ్జాగ్గా తయారయ్యి డిజార్డర్స్ ఏర్పడుతున్నాయి. అంటే స్పేస్ రావటం అంటే డీజనరేటివ్ ప్రొసీజర్, అంటే కొద్దిగా నెమ్మదిగా బోన్స్లో అరుగుదల మొదలవుతుంది. దాంతో ఏమవుతుంది, ఈ లక్షణాలు బాగా నొప్పి రావటము, తన పని తను చేసుకోలేకపోవటము, వీటి వల్ల తొందర మార్గాన్ని వెతుకుంటున్నారు వాళ్ళు, ఏది పెయిన్ తగ్గటానికి. కానీ మళ్ళీ ఫ్యూచర్ వచ్చే కాంప్లికేషన్స్ ఆలోచించట్లేదమ్మా. అది ముఖ్యం కదా. నెమ్మదిగా తగ్గించినా సరే మనకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అలా లాదు. ఇప్పుడు తొందరగా తగ్గాలి, తర్వాత ఫర్దర్ వచ్చే కాంప్లికేషన్స్ తర్వాత చూద్దాం ఆ ధోరణిలో ఉండటం వల్ల ఏమవుతుందంటే పెరిగిపోతున్నాయి. అంటే జాయింట్ పెయిన్స్ లోపల మీరు అడిగారు ఇందాక, జాయింట్స్ పెయిన్లో రకరకాలు ఉంటాయమ్మా. మామూలుగా మనం ఇంగ్లీష్ నేమ్ చెప్పుకోవాలంటే దానికి ఆర్థరైటిస్ అంటుంటాము, అలోపతి భాషలో కానివ్వండి. ఆర్థరైటిస్ లోపల కూడా ఒక 3 రకాలు ఉంటాయమ్మా. రొమటైడ్ ఆర్థరైటిస్ అని, ఆస్టియో ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని పేర్లు పెడుతుంటారు. ఆయుర్వేదిక్ సబ్జెక్ట్కి వచ్చినప్పుడు ఏమవుతుందమ్మా అంటే ఆయుర్వేదం ఎప్పుడు కూడా మీరు ఫస్టే చెప్పారు ఇందాక, మన యొక్క ఆయువును కాపాడుకోవడానికి మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అది స్పష్టంగా ఆయుర్వేద వైద్యంలో మాత్రమే చెప్పబడుతుంది. ఆయుర్వేదంలో చెప్పిన సూత్రాలే కావచ్చు, ఆయుర్వేద వైద్యంలో చెప్పినటువంటి ప్రణాళికలే కావచ్చు, చాలా హేతుబద్ధంగా అమ్మ శరీరానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. దీంట్లో ఉన్న డ్రగ్స్ అన్నీ కూడా చాలా వరకు హర్బల్ డ్రగ్స్ అమ్మ. దాంతో ఎలాంటి కాంప్లికేషన్స్, రియాక్షనరీ మెథడ్స్ ఉండవు. హ్యాపీగా సేఫ్గా తీసుకోవచ్చు. ఆయుర్వేదంలో బ్రహ్మాండమైన కొటేషన్స్ కూడా చెప్తారమ్మా. బ్రాహ్మ్యే ముహూర్తే ఉత్తిష్టే
స్వస్థాశ్యమాయుష్య. ఎవరైతే బ్రహ్మముహూర్త కాలములో లేచి తన దైనందిన కార్యక్రమాన్ని మొదలు పెడతారో వాళ్ళు ఆరోగ్యవంతుడి కింద లెక్క అంటారు. ఎవరు చేస్తున్నాము? అంతేకాకుండా శరీరానికి కూడా ఒక కొటేషన్ చెప్తారమ్మా, శీర్యతే ఇది శరీరం. అంటే ప్రతి క్షణం కూడా క్షీణించిపోతున్న ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకే. అది మన చేతిలోనే ఉంది. ఇప్పుడు ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్నా ఆరోగ్యాన్ని తుంచుకోవాలన్నా మన చేతిలోనే ఉంది కదా. అవర్ హెల్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ. దాన్ని కాపాడుకోవాలి ప్రతి వ్యక్తి. మనదైన ఈ శరీరం కోసము కొద్దో గొప్ప జాగ్రత్త వహించకపోతే చాలా నష్టపోతాం. అది అందరూ కూడా ప్రజలు గమనించాలి. ఇప్పుడు ఆయుర్వేద వైద్యం అనేది ఇప్పటిది కాదమ్మా, దాదాపు 5,000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యం ఇప్పుడు కొద్దిగా ప్రజాదరణ పొందుతున్నది. ఈ మధ్యకాలంలో మనం అందరం చూస్తున్నాము, గత 3 సంవత్సరాల నుంచి కూడా ఒక మహమ్మారి మనం వెంటాడుతుంది, కోవిడ్-19 అనేటువంటి మహమ్మారి. అది వచ్చిన దగ్గర నుంచి ఆయుర్వేద ప్రాచుర్యం ఇంకా పెరిగింది. అవును. ఇప్పుడు ప్రతి ఇండ్లలో అందరూ చూస్తున్నారు, కషాయాలు తాగుతున్నారు, చిన్న చిన్న హర్బల్ డ్రగ్స్ తీసుకుంటున్నారు, ముఖ్యంగా హర్బల్ టీ తాగుతున్నారమ్మా. ఎంత హ్యాపీగా ఉంటున్నారు అందరూ. ఇప్పుడు నేను ఒకటే చెప్తానమ్మా, ఏ వైద్య విధానానికి ఉన్న గొప్పతనం దానిదే. ఒక వైద్య విధానాన్ని కించపరచడం కానీ ఒక వైద్య విధానాన్ని మనం పోగొట్టడం కానీ జరగదు. ఏ వైద్య విధానమైనా ప్రజారోగ్యం కోసమే చేస్తాం మనం. రైట్. చాలా వరకు కూడా ఆయుర్వేద వైద్యంలో అలాంటి సూత్రాలు పొందుపరుస్తారమ్మా. ఇప్పటిది కాదు కదా. ప్రజలందరూ కూడా గమనించి మనకు వచ్చినటువంటి కీళ్ళ నొప్పులే కావచ్చు, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధినే కావచ్చమ్మా, హాయిగా సంతోషంగా హ్యాపీగా మన ఇంట్లో ఉన్నటువంటి, అందుకని ఎవ్రీ కిచెన్ ఈజ్ నథింగ్ బట్ మినీ ఫార్మసీ. మన ఒంటిలో ఒక ఔషధ భాండాగారం అమ్మ. చాలా డ్రగ్స్ ఉంటాయి దాంట్లో. అందుకే ముందు మనం చర్చలో పాల్గొన్నప్పుడు ప్రజలకు ఈ ఆయుర్వేదాన్ని చేరువలోకి తీసుకెళ్ళాలి. చాలా నూక్ అండ్ కార్నర్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంత ప్రజలకు కూడా మన ఆయుర్వేద వైద్యాన్ని అందించాలనేటువంటి సదుద్దేశం ప్రతి ఛానల్ వాళ్ళు చేస్తున్నారమ్మా. దానిలో భాగంగా మన PMC ఛానల్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కృషి చాలా చాలా అభినందనీయము. ముఖ్యంగా ఈ ఛానల్ వాళ్ళను కూడా నేను ప్రశంసిస్తాను. ఎందుకంటే మా వైద్యము మనదైన వైద్యము, దేశీయ వైద్యము. మన దేశీయ వైద్యాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశీయ వైద్యాన్ని మనం సంరక్షించుకోవాలి. దానిలో ఉన్నటువంటి సూత్రాలు, ట్రీట్మెంట్స్ అందరికీ అందించాలనేటువంటి సంకల్పము నాకు ఉంది, మీకు ఉంది. దీని ద్వారా మనం అందరికీ అందిద్దామమ్మా.